ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పిఎస్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపారు అధికారులు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మొదటి నుంచి ఈ కేసులో అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు, హార్డ్ డిస్కులు ఎవరు ధ్వంసం చేశారు, మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారా, స్పెషల్ ఆపరేషన్ టీం ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, హార్డ్ డిస్కుల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది, శ్రవణ్ రావుకు ఎస్ఐబితో ఏంటి సంబంధం అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఏంటి ప్రభాకర్ రావు 8 గంటల సుదీర్ఘ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు కూడా ప్రభాకర్ రావును విచారించారు. ఉదయం 11:30 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. సో 11:30 నుండి కొద్ది నిమిషాల క్రితమే అతడు విచారణ పూర్తయిపోయిన తర్వాత తిరిగి వెళ్లిన పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు 4 పోలీస్ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ విచారించినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలం కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాము అంటూ కూడా వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు కొందరు ఇతరేతర వారిని అరెస్ట్ చేయకుండా ఈ కేసు సంబంధించి ఎవరిపైన అనుమానాలు ఉన్నాయో వాళ్ళని కూడా కొందరిని విచారించినప్పుడు ఎంటైర్గా ప్రభాకర్ రావు పేరునే అల్టిమేట్గా అందరు కూడా చెప్పిన తరుణం ఉంది. సో ప్రభాకర్ రావు మాత్రం కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా హెల్త్ ఇష్యూస్ కారణంగా విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, రాలేను అంటూ ముందు చెప్పారు. దాని తర్వాత పోలీసులు కూడా స్టెప్ బై స్టెప్ లీగల్ యాక్షన్ తీసుకునే దిశగా అన్ని స్టెప్స్ వేసేశారు. దానికి సంబంధించి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్తో పాటు ప్రభాకర్ రావు సంబంధించి పాస్పోర్ట్ కూడా రద్దయిన విషయం తెలిసిందే. సో ఫైనల్గా ప్రభాకర్ రావు విచారణకి హాజరు కావాల్సిందే అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఆదేశాలకు అనుగుణంగానే ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు అనే వ్యక్తి, అంటే ప్రణీత్ రావుకి ఉన్నపాటున ప్రమోషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది డిఎస్పీగా, అసలు ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం కంటే ముందే ప్రమోట్ చేసుకొని ప్రణీత్ రావుని మొత్తం కూడా పెట్టి నడిపించాడు ప్రభాకర్ రావు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఈ వార్ రూమ్లకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించిన పరికరాలు, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ అన్ని కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిందో వెంటనే ఈ హార్డ్ డిస్కులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఉపయోగించిన పరికరాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ప్రణీత్ రావు వాటన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేశారు. అంటే ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్కి ప్రణీత్ రావు పాల్పడ్డాడు. అంటే ప్రణీత్ రావుకి ఆదేశాలు ఎవరిచ్చారు అనేది ముఖ్యంగా క్వశ్చన్ చేయడంతో పాటు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారు పోలీస్ అధికారులతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. శ్రవణ్ రావు కూడా ఇటీవల విచారణకు హాజరైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇటు ఎస్ఐబికి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేని వ్యక్తి, అంటే ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. సో మొత్తము వీళ్ళందరూ కలిసి ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర బిగ్ షాట్ సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి జరిగిన తర్వాత వీళ్ళని ఎవరు మొత్తం కూడా ఈ విధంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు అనేది పూర్తి స్థాయిలో కూడా 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అనేది చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళ కన్ఫెషన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా సుప్రీం ఆదేశాలతోనే ఇవన్నీ చేశాము, బీఆర్ఎస్ సంబంధించిన బాస్ చెప్పాడు కాబట్టి ఇవన్నీ చేశాము అంటూ కూడా చాలా క్లియర్గా కన్ఫెస్ చేసిన పరిస్థితి. అయితే ప్రభాకర్ రావు కూడా ఈరోజు విచారణలో భాగంగా ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న డీజీపీ, ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పటికీ కూడా డీజీపీకి కూడా ప్రతి ఒక్కటి ఎస్ఐబికి సంబంధించి ఏ విధమైన యాక్టివిటీకి పాల్పడుతున్నాము అనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి డీజీపీ కూడా ఈ విషయంలో కొంతమేరకు తెలుసు, ఎందుకంటే అప్పటి డీజీపీకి ఫ్రీ హ్యాండ్ నాకు లేదు, అప్పటి డీజీపీకి సంబంధించి అతడు కూడా ఈ ఎంటైర్ విషయం మొత్తం కూడా తెలుసు అంటూ ప్రభాకర్ రావుకు వస్తా చెప్పుకొచ్చినట్లు మనకు సమాచారం ఉంటుంది. సో 8 గంటల విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలే ప్రభాకర్ రావు ముందు ప్రస్తావించారు. అప్పుడు ఉపయోగించిన పరికరాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఏ విధమైన టెక్నాలజీని ఉపయోగించారు, ఎందుకంటే వీళ్ళు ఉపయోగించిన టెక్నాలజీకి సంబంధించి వన్స్ ఎవిడెన్స్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇంకా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి వాటికి సంబంధించిన పూర్తి స్థాయిగా ఇంకా దాన్ని వీళ్ళు గ్యాదర్ చేయలేకపోయారు పోలీసులు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ దానికి వార్ రూమ్లలో వీళ్ళు ఏ విధమైన టెక్నాలజీ వాడారు, ఆ టెక్నాలజీ వాడాలని ఎవరు చెప్పారు, ఆ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, దాని తర్వాత వాటిని మొత్తం కూడా మానిటర్ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలి అంటూ అసలు ఆదేశాలు అల్టిమేట్గా ఎవరిచ్చారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని విచారిస్తేనే దీనికి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది, ఒక క్లారిటీ వస్తుందని ముందు నుండి కూడా పోలీసులు భావిస్తున్న క్రమంలో ఈరోజు ప్రభాకర్ రావు విచారణలో మాత్రం
చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అధికారులు అయితే సేకరించినట్టు తెలుస్తుంది. కానీ ప్రభాకర్ రావు మాత్రం అప్పుడున్న డీజీపీ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఈ అంశం తెలుసు అంటూ ప్రస్తావించినట్లు కొంతమేరకు సమాచారం అందుతుంది. అయితే ప్రభాకర్ రావుని తిరిగి 11వ తేదీ మరొకసారి విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభాకర్ రావు కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈ ఇష్యూ నడుస్తుంది, ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి దీనిపైన మాట్లాడలేను, తిరిగి 11వ తేదీ విచారణకు హాజరు కావాలి అంటూ మాత్రం ఆదేశాలు జారీ చేశారు అంటూ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చిన సిచ్యువేషన్. సో 11వ తేదీ ప్రభాకర్ రావు విచారణకు వచ్చినప్పుడు సేమ్ శ్రవణ్ రావుని ఫస్ట్ విచారించిన తర్వాత రెండవసారి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ టైంలో వీళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా 11th రోజు మళ్ళీ సెకండ్ టైం ప్రభాకర్ రావు విచారణకి హాజరయ్యే టైంలో అతడు ఫోన్ ఏదైతే యూజ్ చేశాడో ఆ ఫోన్స్ కావచ్చు, లేకపోతే పోలీసులు ఆల్రెడీ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశారు. ఆ కన్ఫెషన్ సంబంధించిన స్టేట్మెంట్స్తో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ సిట్ అధికారులు కొంతమేరకు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఎవిడెన్స్ ముందుంచి విచారించారు. కాబట్టి ప్రభాకర్ రావు యూజ్ చేసిన ఫోన్లు తీసుకొస్తే మరింత సమాచారము, మరింత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సో మొత్తానికి ప్రభాకర్ రావు విచారణలో మాత్రం ఇటు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు సంబంధాలు, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తము అసలు తెర వెనుక ఉండి ఎవరు నడిపించారు, ఎవరు ఆదేశించారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పెద్ద తరకాయి ఎవరు, మీకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు, వాటిని మానిటరింగ్ చేసింది ఎవరు, రెగ్యులర్గా ప్రభాకర్ రావు ప్రగతి భవన్ ప్రస్తుతం ఉన్న ప్రజాభవన్కి ఎందుకు తరచుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళేవాడు. సో ఇలాంటి వాటన్నిటికి సంబంధించి కొంత మేరకు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకా సేకరించాలి, ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు 8 గంటల పాటు విచారించిన తర్వాత తిరిగి 11వ తేదీ మళ్ళీ ఒకసారి విచారణకి ప్రభాకర్ రావు రావాలంటే మాత్రం ప్రస్తుతం సిట్ అధికారులు ఆదేశించిన సిచ్యువేషన్ ఈ కేసులో ఉంది. సౌజన్య.